తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని పిలవటమే కాదు, అందుకు తగ్గ ఆ పిలుపుకు తగ్గ వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దాలనేది యేసయ్య సంకల్పం. అందులో భాగంగా నేను నేర్చుకోండర్రా అంటాడు ఆయన. యేసయ్యతో నడవండి. ఒకప్పుడు నా ఫ్యామిలీ నేను ఎవరికి దీవెన కాదు. ఈరోజు ఆ కుటుంబం కాస్త అనేక కుటుంబాలని కలుపుకొని ఒక పెద్ద కుటుంబంగా మారింది చూడు, దేవుని కుటుంబంగా మారింది చూడు. యేసయ్యతో నడిస్తే, కాడిని మొయ్యడానికి ఇష్టపడితే ఎంత దీవెన. యవనస్తుడైన తమ్ముడు, యవనస్తురాలైన చెల్లి, యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అన్నాడు. రైట్ టైంలో యేసయ్య కాడి మోయటానికి నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు చాలా తృప్తినిచ్చింది నాకు. సరుకు అయిపోయినాక ఆ నిర్ణయానికి రాలా. సరైన సమయంలో 25 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభు శిలువను లోకానికి ప్రచురపరచడానికి తీర్మానించుకున్నా. 21 సంవత్సరం ప్రాయంలో రక్షకుని తెలుసు. తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని పిలవటమే కాదు, అందుకు తగ్గ ఆ పిలుపుకు తగ్గ వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దాలనేది యేసయ్య సంకల్పం. అందులో భాగంగా నేను నేర్చుకోండర్రా అంటాడు ఆయన. యేసయ్యతో నడవండి. ఒకప్పుడు నా ఫ్యామిలీ నేను ఎవరికి దీవెన కాదు. ఈరోజు ఆ కుటుంబం కాస్త అనేక కుటుంబాలని కలుపుకొని ఒక పెద్ద కుటుంబంగా మారింది చూడు, దేవుని కుటుంబంగా మారింది చూడు. యేసయ్యతో నడిస్తే, కాడిని మొయ్యడానికి ఇష్టపడితే ఎంత దీవెన. యవనస్తుడైన తమ్ముడు, యవనస్తురాలైన చెల్లి, యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు అన్నాడు. రైట్ టైంలో యేసయ్య కాడి మోయటానికి నేను తీసుకున్న నిర్ణయం ఈరోజు చాలా తృప్తినిచ్చింది నాకు. సరుకు అయిపోయినాక ఆ నిర్ణయానికి రాలా. సరైన సమయంలో 25 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభు శిలువను లోకానికి ప్రచురపరచడానికి తీర్మానించుకున్నా. 21 సంవత్సరం ప్రాయంలో రక్షకుని తెలుసు.